మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో స్టార్ట్ చేసి నేను మార్కెటింగ్లో కూడా అదే చేస్తాను. మేడ్ ఇన్ చైనా అయితే బిగ్ కాంపిటేటర్ ప్రైస్. ఇలా షీట్స్ పెడతాము, తీస్తాము. దాని నుంచి దాని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చిల్డ్రన్ ఎంటర్టైన్ చేయకపోతే మీకు మీరు దొరుకుతారు ఆపరేటర్స్ దొరుకుతారు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆపరేటర్ ఉంటాడు 700-800 ఓడే తీసుకుంటాం. మన రోజు తినవలసిన అవసరం ఉండదు. ఆర్డర్ని బట్టి ఒక 10,000 ఆ రోజు పొద్దు నుంచి మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6 వరకు షీట్స్ రెడీ చేసుకుంటే వాడు టపా కొట్టేసి ఇచ్చేది. తర్వాత పీకించి అట్లా మన సేఫ్ సైడ్ సేఫ్. తర్వాత అలవాటు వాడు ప్రొఫెషనల్ కాబట్టి చాలా స్పీడ్గా చేస్తాడు. ఆ కాంటాక్ట్స్ అవన్నీ ఈ మిషన్ నేను చాలా కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేశానండి తిరుమల వాడి నుంచి. ఇక్కడ మీరు గమనిస్తే కూడా మేము కాంక్రీట్ వేసాము కింద. ఎంత అండి అన్ని ఫీట్? మేము 5 ఫీట్ తీసి కాంక్రీట్ వేయించాము. చెప్పారు కాంక్రీట్ వేయించి చూడండి ట్రైన్తో తీసుకొచ్చి పెట్టించాను. ఓకే, ట్రైన్తో పెట్టించాను. పెట్టించిన తర్వాత దీనికి మళ్ళీ చాలా పెట్టుబడి పెట్టాను. అంటే ఫస్ట్లో మాకు వాడడం రాక మిషన్ చూడడానికే భయంగా ఉంది. అది ఇంకా వాడడం చాలా టైం. ఇదే మీకు హార్ట్ అండి. అన్ని డైస్ ఏది చేయాలంటే పేక్ బాక్స్ చేయాలని ఏది చేయాలన్నా మనం ఇది మార్చుకుంటే మీకు కొట్టించేస్తారు. జస్ట్ ఇది లోపల పేక్ మార్చేసి మీకు ఇవి ఉంటాయి. ఈ వెయిట్ ఇదే ఉంటుంది, డైస్ అంటారు వీటిని. మనకు ఈ కొట్టగానే మీకు కూల్ ఇచ్చేస్తుంది. అది మీ క్యాప్ ఉంటుంది డై. అట్లా మనకు చాలా డైస్ వేస్ట్ పేపర్ పెట్టి చూపిస్తాను. ఇది ఫోమ్ షీట్ కదా, ఫోమ్ షీట్ పెట్టి పేపర్కి డై ఒక మోడల్ ఏదైనా పెట్టేసేయండి. సో దట్ ఇది అన్నీ మీరు చేస్తున్నాయి సెట్టింగ్ కావాలి. ఇది యూస్ చేసుకుని దాన్ని పెట్టేస్తాను. ఇది తీసుకున్న పువ్వులు తయారు చేస్తారు. అండి ఒకసారి ఇది బిల్డింగ్ ఓన్ అంటే అందుకే మోడిఫికేషన్ చేశాను. అది కింద మోడిఫికేషన్ చేశాను. అంటే నేను జాగ్రత్తగా పెట్టాను, వైబ్రేషన్ ఏం రావట్లేదు. అప్పుడు నేను తెలియక ఇంత సేఫ్టీ ఉంటే బెటర్ కదా. హెవీ కాబట్టి ఏదో మన జాగ్రత్త మనం ఉండాలి కదా. ఈ మిషన్ సాధారణంగా ఎవరు ఎక్కువ చేయలేదు. నాకు కొంచెం పొలిటికల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి కాబట్టి మనం తెచ్చుకోగలిగాను. మిషన్ వల్ల మేము దీనికున్న తీసుకోవచ్చు, దానిలో ఉన్న కూడా బయట తీసుకోవడం ఇక్కడ నుంచి ఫ్రీక్వెంట్ గా కరెక్ట్ కాదు. అది కంటిన్యూ, ఎందుకంటే కంటిన్యూటీలో అక్కడే ఉండిపోతే మీకు ఇది సెట్టింగ్ మామూలు ఇది ఈ పేపర్ ఎక్స్ట్రా పేపర్ అది తీసేయాలి. ఓకే, అది పెడితే డైరెక్ట్గా వచ్చేస్తుంది, పేపర్కి వచ్చేస్తుంది. అంటే ఇలా రావాలి. ఓకే,